రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. ప్రజల సమస్యలను స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజల సూచనలు, సలహాల మేరకే నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు జలదంకి సుధాకర్, కంటే సాయిబాబా, నూకరాజు, మదన్ కుమార్ రెడ్డి, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు కుంచనపల్లి శివకుమార్, కాదర్ బాషా, మండల టీడీపీ కన్వీనర్ పాంజుల ప్రదీప్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ గ్రీవెల్ సెల్ ఇన్ఛార్జ్ మంగళపూడి భాస్కర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ యువత అధ్యక్షుడు నందిపాటి శ్యామ్, టీడీపీ నాయకులు సాజిద్, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫేస్ రీడింగ్ వరకు కూడా ల్యాండ్ ఎక్స్టెంట్ లోపల మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు, అదేవిధంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ మినిస్టర్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి సూచన మేరకు ప్రతి వారం శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరగటం ఇది ప్రతిరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమమే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 33వ ప్రజా దర్బార్ కార్యక్రమం. ఈరోజు ప్రజలు వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే మార్గంలో ఇదొక సూచన. అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ సమస్యలను మన ఎమ్మెల్యే దృష్టికి కానీ అదేవిధంగా గిరణ్ దృష్టికి తీసుకొచ్చి సమస్యలు ఇంచుమించు మనకి 685 అర్జీలు రావడం జరిగింది. ఆ అర్జీల్లో కూడా దాదాపు 400 చిల్లర పైగా అర్జీలని మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీధర్రెడ్డి గారు అదేవిధంగా గిరన్న గారు వాళ్ళ సూచన మేరకు చేయటం జరిగినది. అవి కాలువలు కావచ్చు, అదేవిధంగా రోడ్లు కావచ్చు, కరెంటు సమస్య కావచ్చు, లేదు టిట్కో హౌసెస్ సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంచుమించు 400 చిల్లర అర్జీలు పరిష్కరించడం జరిగింది.
కొరవ బ్యాలెన్స్ కూడా పరిశీలనలో ఉన్నవి. ఇవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి సేదరన్న నాయకత్వంలో, అదేవిధంగా గిరణ్ నాయకత్వంలో అతి తొందరలో పరిష్కరిస్తాయని తెలియజేస్తూ, ఇంకా ఏమన్నా సమస్యలు, ప్రజా సమస్యలున్నా మనకి ఎప్పుడు అందుబాటులో ఉన్నటువంటి సేదరన్న గారిని గిరణ్ దృష్టి తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.